దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియులరా, మరొకసారి ఈ ఉదయ కాలం ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగింది ఆరాధనని నేను నమ్ముతున్నాను. మరి ప్రభు సన్నిధిలో మనందరం కూడా ఆనందించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడని దేవుని సన్నిధిలో నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ రోజున మరొకసారి ఇట్ ఈస్ వండర్ఫుల్ టైమ్ అగైన్ టు వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి ఇది మరొక అద్భుతమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకే దేవునికి నిండారుగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం మరి ఆరాధించుటకు, ప్రభుని స్తుతించుటకు మనం సిద్ధపడదాం. దేవుని గణపరచువారు, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించువారు మరి కావాలని ప్రభు ఎదురు చూస్తుండగా దేవుని సన్నిధిలో మనం ఆయనను స్తుతించి గణపరిచి ఆరాధన చేద్దాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనందరికీ తెలిసినటువంటి పాట, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. మనం అనుకుంటాం ఎవరెవరో మనకు ఎదురయ్యి మన కష్టాల్లో, మన శ్రమలో మనకు తోడుగా ఉంటారు అని మనం అని ఆశపడుతూ ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఉండరు. ఆయనే మనకి ఆధారం. అందుకని దైవజనుడు మరి బాబన్న గారు అనుకుంటాను ఈ పాట రాసింది. చాలా అద్భుతంగా కంపోజ్ చేసి మరి మనిషి యొక్క జీవితాన్ని మనకు తెలియజేశాడు. మనుషులు ధనం అనుకుంటే అందరూ వస్తారు. మనం దరిద్రులమైతే దరికి ఎవరు రారు. మనతో ఉండడానికి చాలామంది మనతో ఉంటారు అని మనం భావిస్తాం, కానీ అది మన పొరపాటు. ఏంటి, ఎవరు నమ్మినా ఫలితం లేదని చాలా చక్కటి పాట. మనుషుల సహాయం వ్యర్థమురా, రాజులను నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుటే నిజంగా మన జీవితాలకి అది ఆనందదాయకం, సంతోషదాయకం. కాబట్టి ఈ పాటను పాడుతూ ప్రభుని కనపరుద్దాం. మన ప్రయాణం, మన అంతిమ యాత్ర మన ప్రభుతోనే. ఈ లోకంలో ఎంతోమంది ఎవరెవరో మనకి ఎదురై మన కోసం నిలబడతామంటారు, కానీ చివరికి వచ్చేవరకు ఎవరు కూడా నిలబడరు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో.
మనుషుల సాయం వ్యర్థమురా, రాజులను నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజులను నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంత మేలు. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. మన కష్టాల్లో, మన శ్రమలో మనల్ని ఆదుకునేవారు లేకపోతే, మన అవమానాలు మనల్ని చిరునవ్వుతో నింపిన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై. చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. కలిసి పాడదాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సమృద్ధి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినవే. సమృద్ధి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినవే. నా రోత జీవితాన్ని ముత్యముగా మార్చి, నా రోత జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన
ధన్యుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును, హల్లెలూయా, ఏమని వివరింతును యేసయ్యా. ఈ ధన్యత ఏ రీతిగా వర్ణించునయ్యా? యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. Oh Lord, we thank you. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. మనుషుల సాయం వ్యర్థమురా, రాజులనమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. యేసయ్యా, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచిన సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే. నా రోత జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆహా నా ధన్యత, నీ రక్తంలో కలగబడు ప్రభువా. ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును, హల్లెలూయా, ఏమని వివరింతును.
లోకంలో ఉన్నటువంటి వారిని నమ్మి మోసపోయిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి మా జీవితంలో. కానీ నాయన నిన్ను ఆశ్రయించడం మేలని ఉత్తమమని మేము ఎరిగిన వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభు. అయితే నేను మా జీవితాన్ని చిరునవ్వుతో నింపి మమ్మల్ని కడిగి పవిత్రపరిచావు. వందనాలు. ఓ నీ సొత్తుగా మార్చిన దేవా, నీ రక్తంతో కడిగిన వాడు ఆ స్తోత్రం. Help us to depend on you completely. సంపూర్ణంగా నీ మీద ఆధారపడే అభిషేకం అనుగ్రహించిన దేవా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసి I pray for the people who are watching. Bless each and every one of them. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని. Thank you Jesus. నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా, నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా, ఓదార్చుము విసుగొందగా నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనస్సులో కోరితిని, నీ రూపములో దీనుడనై, నీ రూపమునే దీనుడనై. ఆ మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు ఎంతగానో వందనాలు ప్రభువా. ఈ అద్భుతమైన సమయాన్ని నేను స్తుతించడానికి ఇచ్చావు. స్తోత్రం నాయన. ఈ ఉదయకాలపు ధ్యానం మా జీవితాలకి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా నీ సన్నిధి ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన విలువైన సమయంకై నిశ్చయముగా ప్రభుకి కృతజ్ఞులమై వందనస్తులమై ఉన్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియులారా. అపోస్తుల కార్యంలో దేవుడు అపోస్తుల ద్వారా జరిగించినటువంటి సూచక్రియలను, అద్భుతాలని మనం నేర్చుకోవాలని నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యం అనేది సంఘం యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలియజేస్తుంది. హౌ ద చర్చ్ గ్రూ, సంఘం ఏ విధంగా పెరిగింది, సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయాలు మరి
అపోస్తుల కార్యంలో చాలా సుస్పష్టంగా మనం చూస్తాం. సంఘంలో ఉండబోతున్నటువంటి పరిస్థితులు ఎలాంటివి? సంఘం పుట్టుక ఓకే, బాగానే ఉంది. 2-3 సంఘం ప్రారంభించబడుతుంది. ప్రతి సంఘం కూడా మేడగదిలో అపోస్తులైనటువంటి పేతురు ప్రసంగముతో, పరిశుద్ధాత్మ రాకతో సంఘం ప్రారంభించబడింది. సంఘం ప్రారంభించబడిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి వారందరి యొక్క మనస్తత్వాలు వివిధ రకాలుగా ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ 5వ అధ్యాయంలో అననీయ సపీరా చేసినటువంటి ఆ భయంకరమైన పాపము, బహుశా అది దేవుని ఆత్మను మోసగించిన దాంతో సమానంగా భావిస్తూ, కొంతమంది స్వార్థను అడ్డుకునేటువంటి వారు కూడా ఉంటారని తెలియజేస్తూ, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో స్వార్థ ప్రకటించబడాలి అన్నటువంటి దాన్ని నిరూపిస్తూ చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుతో ప్రేరేపించి రాయించాడు. అపోస్తలైనటువంటి లూకా దీన్ని రాస్తూ అంటాడు, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీథింగ్ అంటాడు. నేను సంపూర్ణంగా సమగ్రముగా గ్రహించి, విశేషముగా చక్కగా గ్రహించి, నేను అన్నీ కూడా చక్కగా తెలుసుకున్న తర్వాతే దీన్ని నేను ఇంక రాస్తున్నాను థియోఫిలా అంటాడు. సో ఇట్ ఈస్ నాట్ స్టోరీస్. The Bible is not all about stories that we enjoy, that we see, that we read. No. Bible is not all about ఏదో ఆనందం కోసం, ఉల్లాసం కోసం, పంచతంత్ర కథల్లాగా కథలు చదువుకోవడం కోసం బైబిల్ ఇవ్వబడలేదు. ఇట్ ఈజ్ లైఫ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్ ఫర్ అస్. దేవుని యొక్క వాక్యము మనకి జీవమై ఉన్నది. ద వర్డ్ ఈజ్ లైఫ్ టు అస్. దేవుని యొక్క వాక్యం మనకి జీవం ఇచ్చేది అన్నది. కాబట్టి దేవుని వాక్యం మనకి జీవం ఇస్తున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి కృపని మనం పొందుకోవాలి. ఎందుకంటే వాక్యమే నిలిచేది. అన్నీ రాలిపోతాయి. ఆకాశం భూమి గతించిపోతుంది అంటాడు ప్రభు. ఆకాశం భూమి గతించినను నా మాటలు ఎన్నడూ కూడా గతించవని ప్రభు చెప్పాడు. కాబట్టి హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. నా మాటలు ఎప్పుడు కూడా మరుగు కావు లేదా చెడిపోవు. అవి ఇట్ విల్ నాట్ ఫాల్ టు ద గ్రౌండ్. దేవుని మాటలు. సరే, సంఘం ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు గాడ్ కాల్డ్ అపోస్టల్ పాల్ టు సర్వీస్. 9వ అధ్యాయంలో కఠినుడైన, భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి వాడైన, సేవను నాశనం చేయాలి, పరిచర్యను నాశనం చేయాలి, సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఒక కరుడు గట్టిన తీవ్రవాదిని ప్రభు ఏం చేశారంటే పట్టుకొని ఆయన తన సేవలో నిలబెట్టాడు. ఎవరైతే దేవుని పరిచర్యను అసహించుకుంటారో వాళ్ళనే దేవుడు నిలబెడతాడు. ఎవరైతే కొన్నిసార్లు దేవుని పరిచర్యను నాశనం చేయాలని చూస్తారో వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు. వారి గురించి అపోస్తలులైనటువంటి పౌలు గురించి సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. అంతియోకలో ఉన్న సంఘమంతా కూడా. అదేవిధంగా అపోస్తలులైనటువంటి పౌలు తన మార్పు గురించి బహుశా అక్కడ ఉన్నటువంటి సంఘమంతా కూడా మొరపెడుతున్నారు దేవుని సన్నిధిలో. ప్రభువా, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మొరపెడుతున్నారో తెలియదు. వాళ్ళ మక్సత్ ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి దమస్కులో ఉన్నటువంటి సంఘము, అదేవిధంగా యెరూషలేములో ఉన్నటువంటి సంఘము చాలా కన్నీరు కారుస్తూ పౌలు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నది. చూడండి బిడ్డలారా, మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తామో వారు రక్షించబడతారు. సంఘముగా కలిసి ఎవరి గురించి మనం ప్రార్థన చేస్తామో వాళ్ళు దీవించబడతారు, వారు రక్షించబడతారు. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రక్షించబడతారు. పేతురు గురించి సంఘం ప్రార్థించినప్పుడు, చెరసాల సంఖ్యలనే దేవుడు తెంపగలిగినప్పుడు మన సంఘ ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించడంటారా? ఏకముగా కూడి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుట అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతగా భావించాలి.
సంఘముగా కూడి ప్రార్థన చేయటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అందుకని సంఘంలో నీవు ఉండటం చాలా ప్రయోజనకరం, ఉపయోగకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. బిడ్డలారా, ఎంతో ఉపయోగకరం. సంఘంలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సమూహంగా సంఘముగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సరే, అపోస్తులైనటువంటి పౌలు గురించి సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుంది. యెరూషలేములో ఉన్నవారు, అదేవిధంగా దమస్కులో ఉన్నటువంటి వారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అందరు కలిసి అపోస్తులైనటువంటి పౌలు మారు మనసు గురించి ప్రార్థన చేస్తున్నారో లేదా వాడిని నాశనం చేయాలని ప్రార్థన చేస్తున్నారో మొత్తానికి మనకు తెలియదు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలియదు. కానీ దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. దమస్కులో అననీయ అనేటువంటి ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఏమండి, ఆననీయ సఫీర కాదు. కొన్నిసార్లు కొన్ని పేర్లు మనల్ని స్పాయిల్ చేస్తాయి. ఇప్పుడు అననీయ అని ఎవరు పెట్టుకోవట్లా, వింటున్నారా? యోధా అని ఎవరు పెట్టుకోవట్లా, ఎందుకంటే వాడు బ్రతుకు ఆ విధంగా ఏడిచింది కాబట్టి. ఎంతో మంచి పేరును పాడు చేశాడు కొన్నిసార్లు. అందుకని నిన్న ఆదివారం వాక్యం, సుగంధ తైలము కంటే మంచి పేరు ప్రాముఖ్యమైనది. మంచి పేరును పాడు చేశాడు. ఏంటి స్తుతి, యోధ అన్న మాటకి స్తుతి అని అర్థం, దాన్నే పాడు చేశాడు. కొంతమంది ఎంత మంచిదైనా పాడు చేసేస్తారు. ఎంత మంచి సంఘమునైనా, ఆత్మీయతలు ఎదుగుతున్న సంఘాన్నైనా పాడు చేసేటువంటి వారు ఉన్నారు కొంతమంది. అలాంటి లిస్టులో మనం ఉండకూడదండోయ్. మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. మా పాడు చేసే వాళ్ళకి ఉండకూడదు. నీకు చేత కాకపోతే కాముగా ఊరుకో, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పి పాడు చేసే బుద్ధి మనలో ఉండకపోవును కాక. అది చాలా హేయమైనది, అసహ్యమైనది దేవుని దృష్టిలో. పాడు చేయటం అంటే దేవుని దృష్టిలో అసహ్యమైనది. అందుకనే గుంట నక్కలను పట్టుకోనండి అని అంటాడు. పొలంలో గుంట నక్కలు ఉన్నాయి, పట్టుకోనండి, పొలమును పాడు చేయనియొద్దు అని మాట్లాడుతుంటాడు దేవుడు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ గుంట నక్కలు ఉంటాయి, వేరే విషయం. ఆననీయ వేరే గుంట నక్క, కానీ ఈ అననీయ ఒక భక్తిపరుడైన అననీయ, ప్రభు దర్శనం కలిగినటువంటి అననీయ, దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని పొందుకున్నటువంటి అననీయ. ఆ దమస్కు పట్టణంలో అననీయ అనేటువంటి ఒక భక్తిపరుడైన వాడితో దేవుని దూత మాట్లాడుతూ అని అంటాడు, అననీయ అని ప్రభు తన దర్శనమందు పిలిచాడంట. స్తోత్రం కలుగును గాక. ఆయన పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. అననీయ అని ఎంత చక్కని, ఎంత మెల్లని స్వరంతో అననీయ అని పిలిచినప్పుడు అననీయ గుర్తుపెట్టి, ప్రభువా ఇదిగో నేను ఉన్నానయ్యా. అందుకు ప్రభు అంటున్నాడు, నేను అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం, ద గ్రేటెస్ట్ మిరాకిల్ హౌ పాల్ కేమ్ టు క్రైస్ట్. పౌలు ఏ విధంగా దేవుని సన్నిధిలోనికి వచ్చాడో ఒక అద్భుతాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. రైట్. అననీయతో ప్రభు అంటాడు, అననీయ అనగానే, ప్రభువా ఇదిగో నేను ఉన్నానయ్యా, ఐఎమ్ రెడీ హియర్ లార్డ్. అందుకు ప్రభు అంటున్నాడు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. అననీయకి సౌలు ఎవడో తెలుసు, అననీయకు సౌలు జీవితం ఏంటో తెలుసు, సౌలు బ్రతికేంటో తెలుసు, సౌలు చేస్తున్నటువంటి పనులేంటో తెలుసు. కానీ దేవుడు అననీయ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అననీయ తిన్ననిది, అదొక పేరు, తిన్ననిది అనబడినటువంటి వీధి అనేది ఒక పేరు, అది వీధి పేరు. అది ఈ రోజులు మనకి కూడా చాలా పేర్లు ఉంటాయి. నేను నిన్న మిరియాలు కూడా వెళ్తుంటే కుక్కడం అనేటువంటి పేరు ఒకటి వచ్చింది. మా పరిచర్య తొండ అనేటువంటి గ్రామంలో మా పరిచర్య ఉంది. సరే, ఇది దీని పేరు ఏంటంటే తిన్ననిది అనబడిన వీధి, తిన్నని వీధి అనమాట. ఆ వీధిలో అడ్రస్ దేవుడు చెప్తున్నాడు. యూదా అనేటువంటి నుంచి వచ్చిన సౌలు అనేవాడు ఒకడున్నాడు, వాడి కొరకు విచారించు. ఇదిగో చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అదేంటి ప్రభువా, ప్రార్థన చేయడం ఏంటాడు, పనికి మనలాడు, ఆడు మోకాళ్ళు వంగటం ఏంటి ప్రభువా, ఆడు ప్రార్థన చేయడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. ఆడు ఎవడో తెలుసా, ప్రభుకే చెప్తున్నాడు. చూడండి, అందుకని ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చను. స్తోత్రం కలుగును గాక. దేవునికే జవాబు చెప్పగలిగినటువంటి అద్భుతమైన మనిషి అననీయ. See, Ananias has no fame.
బట్ హీ హ్యాస్ కనెక్షన్ విత్ గాడ్. అననీయ హ్యాస్ నో నేమ్. ఘనుడేం కాదు. అననీయ తర్వాత ఎక్కడ మనకి వాడబడినట్టు కనబడలేదు. అననీయ పరిచర్య చేసినట్టు వందల్లో వేలల్లో లక్షల్లో కనబడినట్టు మనకు కనబడలేదు. కానీ హీ హ్యాస్ బీన్ యూజ్డ్ విత్ ఎ స్పెషల్ పర్పస్. మనం వందల వేల మందిలో కనబడకపోవచ్చు, కానీ మనకిచ్చినటువంటి దర్శనాన్ని మనం సరిగ్గా నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం, దేవుని కృపను మనం పొందుకుంటాం. అననీయకు దేవుని దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారం అననీయ వెళ్ళి ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలి, ఆ వ్యక్తిని రక్షించాలి, అంతే. అంతకన్నా ఎక్కువ పరిచర్య దేవుడు ఆయనకు అప్పగించలేదు. మనకి అందరికీ దేవుడు సమానమైన పరిచర్యను అప్పగించకపోవచ్చు. కొంతమందికి దేవుడు ఉన్నతమైన పరిచర్య, లక్షల మందిలో కోట్ల మందిలో బోధించే పరిచర్య దేవుడు అప్పగించవచ్చు. వాళ్ళు ఎంత నమ్మకస్తులో, ఎంత యథార్థవంతులో, ఎంత ప్రార్థన పరులో మనకేం తెలుసు. ఏమండి, బాగా మనుషులు జనాలు బాగా వస్తుంటే కొన్నిసార్లు ఓర్వలేకుండా ఆయన మీద లేనిపోని నిందలు అవమానాలు వేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆయన అంతరంగికంలో ఎంత పరిశుద్ధుడో మనకేం తెలుసు. అంతరంగ జీవితంలో ఎంత పవిత్రుడో మనకేం తెలుసు. అంతరంగ జీవితంలో ఎంత దేవునితో ఎంత కనెక్షన్ కలిగి ఉన్నాడో మనకేం తెలుసు. మనం పైనే చూస్తాం, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అలాగని లక్షల కోట్ల మంది జనాలు వస్తున్నంత మాత్రాన కూడా కొంతమంది ఆత్మీయులు కాకపోవచ్చు. మనుషులను చూసి ఆత్మీయత అనుకోవటం కూడా పొరపాటేనండి. ఇప్పుడు చిరంజీవి వస్తే, ఒక ప్రాంతానికి చిరంజీవి వస్తే లక్షల మంది వస్తారు. కేసీఆర్ వస్తే లక్షల మంది వస్తారు. అంత మాత్రాన కేసీఆర్ ఆత్మీయుడా, చిరంజీవి ఆత్మీయుడా? జనాలను బట్టి ఆత్మీయులు అనుకోవటం, మనం ఆత్మీయులు అనుకున్నట్లయితే మనం ఏమంటే బురదలో కాలేసినట్లే. ప్రజలను బట్టి ఆత్మీయత మనకి రాదు, ఫాలోయింగ్ని బట్టి ఆత్మీయత మనకి రాదు. కానీ దేవుని కృపను బట్టే, దేవుని శక్తిని బట్టే మనం, ఒకవేళ దేవుడు ఉన్నతంగా వాడుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. బట్ ఒక విషయం మీరు గమనించాలి, ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ కలగలేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కలగలేదు. తెలుసా మీకు ఆ విషయం? ఎక్కువ కూర్చుకున్నటువంటి వాడికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్నటువంటి వాడు తక్కువ మిగలలేదు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఈ లోకంలో మనం ఎక్కువ మందిని కూర్చుకున్నా పరలోకంలో అంతే. తక్కువ మందిని మనం కూర్చుకోవటం కాదు, ప్రభు కలుపుతాడు దాన్ని. సరే, ఈ అననీయ సచ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్ బట్ బీయింగ్ యూజ్డ్ విత్ అ గ్రేట్ పర్పస్. అననీయకు, సౌలుకి, అపోస్తులైనటువంటి పౌలుకి ఆత్మీయ తండ్రి ఎవరో తెలుసా? అననీయ. బట్ అననీయ అపోస్తులైనటువంటి పౌలు చేసిన పరిచర్యలో సగం కూడా చేయలేదు. బట్ ఇట్ ఈస్ కౌంటెడ్ టు అననీయ. చూసారా? నీ 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 సన్నిధిలో లేదా నీ మందిరంలో పుట్టినటువంటి నీ బిడ్డలు, నీ ఆత్మీయ బిడ్డలు నీకన్నా బలంగా వాడబడుతూ ఉండవచ్చు. ఆ క్రెడిట్ అంతా నీకే. అననీయ ఆ వ్యక్తిని చేసింది ఏం లేదు, ప్రభు మార్చాడు. కానీ అననీయ వెళ్ళి అతని గురించి ప్రార్థన చేసి బాప్తిసం ఇచ్చాడు. సో అననీయతో ప్రభు అంటున్నాడు, అననీయ నువ్వు అక్కడికి వెళితే సౌలు అనేవాడి గురించి ఎంక్వైరీ చేయి. ఎందుకంటే అననీయ వాడి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అననీయకు తెలుసు ఆయన ఎవరో. ప్రభువా సౌలుని మార్చు 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 అని. ఇప్పుడు మార్చి ప్రభు తీసుకొస్తే అదేంటి ప్రభువా ఎట్ట మార్చావు నువ్వు? ఆడు ఎంత కట్టినోడో నీకు తెలుసా? కొన్నిసార్లు మనం ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ 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 మార్చు ప్రభువా మార్చు ప్రభువా మార్చు ప్రభువా మార్చు ప్రభువా అంటే ప్రభు మార్చి తీసుకొస్తే మనం నమ్మం. సంఘం అలాగే పేతురు ప్రభువా విడిపించు 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 అని విడిపించి తీసుకొస్తే సంఘం నమ్మల. ఏమండి, కొన్నిసార్లు దేని గురించి అయితే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇవ్వు ఇవ్వు ఇవ్వు, దాన్ని ఇస్తే దేవుడు మనం నమ్మం. కొన్నిసార్లు మా మందిరం గురించి కూడా అలాగే సంఘం అంతా కూడా అయ్యా స్థలం 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 మందిరం 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 అని ప్రార్థన చేస్తే మందిరం ఇచ్చిన తర్వాత ఏంటి కొంతమంది నమ్మట్లేదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే నమ్మట్లేదంటే ఎటగట్టాడు, దేవుడు ఇచ్చాడా, ఆయన ఎక్కడ తెచ్చాడు, ఏం తెచ్చాడు, అది ఇదని ఎన్నో ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడుకోవటం. ఓకే, లీవ్ ఇట్ టు గాడ్. ఇక్కడ చూడండి, అననీయన్ సౌలు గురించి ప్రార్థన చేస్తూ 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 ఉన్నాడు. అననీయ సౌలును దేవుడు మార్చి ఒక ఇంట్లో పడేశాడు. ప్రార్థన చేస్తున్నాడు అని కూడా చెప్తున్నాడు. అననీయ సౌలు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అదేంటి ప్రభు సౌలు ప్రార్థన చేయటం ఏంటి? అమ్మో, పాత నిబంధనలో ఒక సామెత ఉంది, సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అనేటువంటి వాళ్ళంట. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా? అది ఒక ఎగతాళి మాట, అది ఎగతాళిగా మాట్లాడుకునేటువంటి మాట. ఇది ఎట్లా ఉందంటే, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నట్టుందిరా,
అన్న విధంగా, అంటే కొన్నిసార్లు మనం కొన్ని ఎగతాళి మాటలు మాట్లాడతాం. కొన్ని ఎగతాళి ఒక మనిషిని ఎగతాళి చేయడానికి ఆ, ఒక ఒక మనిషిని ఎగతాళి చేయడానికి ఏదో ఒక విధానాన్ని పోలుస్తూ ఉంటాం. సరే, సపోజ్ ఆలు చూలు లేదు, అల్లుడి పేరు రామలింగం అని, అది ఒక ఎగతాళి చేయడానికి వాడేటువంటి పదం అది. అలాగే సౌలు ప్రవక్తలో ఉన్నాడా అని ఎగతాళి చేయడానికి వాడేటువంటి పదం అది. పాత నిబంధన సౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అననీయ ఏమని ఎగతాళి చేయాలంటే, సౌలు ప్రార్థన చేస్తున్నాడా, సౌలు ప్రార్థన చేసినట్టుందలే అన్నట్టు అనాలి. కానీ ప్రభు అంటున్నాడు, సౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు అననీయ. అననీయకు ప్రభుకి అననీయ ఏం చెప్తున్నాడంటే, ప్రభు నీకు తెలియదా వాడి గురించి, వాడి జీవితం ఏంటో, వాడి బ్రతికేంటో, వాడి పరిస్థితి ఏంటో, వాడి విధి విధానం ఏంటో ప్రభు నీకు తెలియదా? వాడి గురించి నేను వెళ్ళటం ఏంటి? వాడి దగ్గరికి అమ్మో నన్ను చంపేస్తాడేమో, నా తల తీసేస్తాడేమో, నన్ను ఇది చేస్తాడేమో, అది చేస్తాడేమో అని చెప్పేసి అననీయ భయపడుతూనే వెళ్తున్నాడు. ఏంటి, ఇక్కడ కూడా వాడు వస్తున్నాడయ్యా, నీ నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళని చంపడానికి వస్తున్నాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను ఎలాగూ చెప్పాలి అని అంటే, అందుకు ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. చూసారా, ద పర్పస్ ఈజ్ రివీల్డ్ హియర్. దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశము ఇక్కడ చెప్పబడింది. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాలో అతడు ఎవరి ఎదుట వాడబడతాడంట? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట అతడు నా నామము నిమిత్తమై భారము భరించడానికి, శ్రమలు, కష్టాలు అనుభవించడానికి నేను ఆయన పిలిచాను. సౌలుకి ఈ మాట తెలుసు, దేవుడు ఎందుకు పిలిచాడో. ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మనం ఖచ్చితంగా ఎరిగిన వారమైతే నిజంగా మన దర్శనాన్ని మనం కోల్పోము. కొన్నిసార్లు మన ఏమంటారంటే శారీరక సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా, శరీర సంబంధమైన తలంపుల ద్వారా దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను పోగొట్టుకుంటున్నామేమో. కానీ కమ్ బ్యాక్ టు ద లార్డ్, హీఈస్ లవింగ్ గాడ్. డోంట్ సిట్ ఐడిల్. కొన్నిసార్లు మనం ఏదన్నా అవిధేయతలో, పొరపాట్లు పడ్డట్టు వెంటనే ఇంకా మన జీవితం ఏంది, మన బతికేందుకు అని యోధాలాగా ఉరేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పేతురులాగా ప్రభు వైపు తిరిగే వారంగా ఉందాం. దేవుడు వాడుకుంటాడు, మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే మన జీవితం, మన బ్రతుకు, మనం ఎవరమో ఆయనకు తెలుసు. పౌలు ఎంత ఆవేశపరుడో, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తో దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. అయినా దేవుడు అతన్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అతన్ని దేవుడు విడిచిపెట్టలేదు. అంటున్నాడు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సౌలు ఎటువంటి పరిస్థితిలో దేవుడు వాడుకోబోతున్నాడు అననీయకు తెలియజేసినప్పుడు అననీయ ఆ ఇంటికి వెళ్ళాడు. అననీయ ఆ ఇంటికి వెళ్ళి అతని మీద చేతులు ఉంచి సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చూడండి, తార్సు వాడైనటువంటి యూదా, మరి అతని గురించి చెప్పబడలేదు కానీ, ఏమండి, అతని గురించి చెప్పబడలేదు కానీ, తార్సు వాడని కాదు, యూదా, మరి తిన్ననిది అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యూదా, అతని గురించి ఏం చెప్పబడలేదు కానీ, మరి ఎలాగ పోయి తీసుకొచ్చాడో తెలియదు. పౌలుని ఎలాగ తీసుకొచ్చాడో దేవుడు అతనికి కనబడి చెప్పాడేమో తెలియదు. ఈ అననీయ భక్తిపరుడు కాబట్టి, అతడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తన దగ్గరికి వెళ్ళి తన మార్పును చూపించాలని ప్రభు ఆశపడ్డాడు. ఆయన ఏమైనా చేయగలడు మన జీవితంలో. మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో వారు మారతారు అంతే. ఎవరి గురించి అయితే మొరపెడుతున్నామో వారు 100కి 100% మారతారు. 100కి 100%. భారము కలిగి ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని, భారము కలిగి సంఘం ఒక వ్యక్తిని గురించి ప్రార్థన చేస్తే దేవుడు వాడిని విడిచిపెట్టడు. వాడిని ఎలాగైనా స్క్రూలన్నీ లూజ్ చేసి కింద పడేసి మీద పడేసైనా దేవుడు వాడిని దేవుడు వాడిని తనలోకి నడిపించుకుంటాడు. దేవుని ప్రణాళిక ఉంటే. దేవునికి స్తోత్రం. అందుకని తల్లిదండ్రులు పిల్లల గురించి చేసే ప్రార్థన ఇప్పుడు కూడా వ్యర్థం కాదని నేను సంఘానికి చెప్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ మరి వెంటనే దృష్టి పొంది మరి బాప్తిసం తీసుకున్నాడు. అన్నయ్య బాప్తిసం ఇచ్చేసాడు. కనుల వెంబడి పొరలుగా రాలినాయి. మరి ఆ కనులు పొరలతో నింపబడ్డాయి, పాపపు పొరలతో.
మరి ఏమంటారు, గర్వము, అతిశయం, పొగరు అనేటువంటి పొరలన్నీ కూడా రాలిపోయినాయి. మన పొరలను రాల్చే దేవుడు. మనకున్నటువంటి కామము, వ్యామోహము ఇవన్నీ కూడా ప్రభు హస్తాల్లోకి వెళితే 100% మార్చబడతాయి. నేను మారలేను, నాకు అవసరం లేదు, నేను చేయలేను అనుకోవటం నిజంగా మన పొరపాటే. నువ్వు చేయలేవు, అఫ్కోర్స్ నిజంగానే నువ్వు చేయలేవు, కానీ దేవుడు చేయగలడు. మనం చేయలేం, మనం జయించలేం, నిజంగానే మనం జయించలేం. బట్ గాడ్ కెన్ మేక్ అస్ కాంకరర్స్. దేవుడు మనల్ని విజయవంతులుగా, విజయశాలులుగా దేవుడు మనల్ని చేయగలడు. గాడ్ కెన్ డూ దాట్ ఫర్ అస్. దేవుడు మన కోసమే ఆయన సర్వమును మనకిచ్చిన దేవుడు ఈ చిన్నది మనకు చేయలేడా? కాబట్టి దేవుడు మనకి సమస్తమును చేసేటువంటి వాడు అయినాడు. ఆయన మనకి మన జీవితంలో ఆయన చేయలేనిదంటూ ఏది లేదు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంత కఠినాత్ముడైనటువంటి వ్యక్తిని కింద పడేసి దేవుడు మార్చగలిగినప్పుడు మనం అనుకుంటాం, కొన్నిసార్లు తల్లిదండ్రులు అనుకుంటాం, నా కుమారుడు నా కుమార్తె ఎంత కఠినమైన వాడు మారడండి. లేదా ఒక వ్యక్తిని చూసి, ఒక రౌడీని చూసి అంటాం, వీడు మారడండి అంటాం. కానీ వాడినే దేవుడు మార్చి పట్టుకుంటాడు. ఎంతమంది రౌడీలు మారలేదండి? ఎంతమంది వ్యభిచారులు మారలేదు? ఎంతమంది దొంగలు మారలేదు? ఈ రోజున నేను అంటాను, ఆ దొంగలుగా ఉండి, వ్యభిచారులుగా ఉండి, ఆ హింసించేవారుగా ఉండి, రౌడీలుగానే ఉంటే ప్రపంచం ఏమైపోయేదో. అటువంటి కఠినాత్ములైనటువంటి వారిని దేవుడు పట్టుకొని మార్చగలిగి ఉన్నాడు. అది ఎవరో ఒకరు చేసిన ప్రార్థన ఊరినే కాదు, దేవుడు ఊరినే మార్చడు. ఎవరో ఒకరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాడిని మారుస్తాడు. మనం ఎవరి గురించి అయితే మొరపెడుతున్నామో వారిని దేవుడు 100% మార్చి నిలబెడతాడు. నువ్వే ఆశ్చర్యపోతావు, అదేంటి వాడు ప్రార్థన చేస్తున్నాడా అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు నీకే ఆశ్చర్యం, నేనేంటి ప్రార్థన చేస్తున్నానా అన్నంత ఆశ్చర్యం నీకే కలుగుతుంది. తండ్రిగా నువ్వు నీ బిడ్డ గురించి ఒకవేళ ప్రార్థన చేస్తున్నావేమో, వాడు మారడు అనేటువంటి నెపంతో, ఆలోచనతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒకరోజు నువ్వు అంటావు, నా కొడుకు ప్రార్థన చేస్తున్నాడా, నా కూతురు ప్రార్థన చేస్తుందా. వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్ వెన్ యూ హ్యావ్ సచ్ అన్ సిచ్యువేషన్. అటువంటి పరిస్థితి నీకున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఒక అద్భుతం ఇక్కడ పౌలు ఆ కఠినాత్ముడైనటువంటి వాడిని కింద పడేసి దేవుడు మార్చగలిగి ఉన్నాడు. కొన్నిసార్లు నిన్ను కూడా, ఒకవేళ నీవు దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉంటే ఆయన నిన్ను కింద పడేసి మార్చగలడు. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సేవకు వచ్చినటువంటి తొలి దినాల్లో 2010వ సంవత్సరంలో ఇంటికాడ కూర్చుని బోర్ అయిపోయి నేను అన్నాను, ప్రభు నాకు ఉద్యోగం కావాలి, ఏదన్నా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉద్యోగం ఇప్పించాలి. ప్రార్థన చేస్తే మా సహోదరుడు ప్రసంగి ద్వారా అక్కడికి నన్ను పిలిచారు. అక్కడ కాల్ సెంటర్లో జాయిన్ అయ్యి కాల్ చేస్తూ ఉన్నాను. మెల్లమెల్లగా అది 1 నెల పోయి, 2 నెలలు పోయి, 3 నెలలు పోయి, 2 నెలలకు పిలిచారు. అది 2 నెలలు పోయి, 3 నెలలు పోయి, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నాకు అది వదిలిపెట్టబుద్ది అవ్వట్లేదు. మంచి ఇన్కమ్ ఉంది, చక్కగా కొద్దువేం లేదు అని. కానీ మరి వచ్చిన డబ్బులు ఏమైపోయో తెలియదు, కానీ సమృద్ధి అయితే ఉండేది. మరీ సమృద్ధి కాదు, సమృద్ధి అయితే ఉండేది. రైట్. ఆ విధంగా చేస్తున్నప్పుడు నేను దానికి అడిక్ట్ అయిపోయి, అలవాటు అయిపోయాను. ఇంకా ఐ వాజ్ వర్కింగ్ దేర్ అండ్ సిన్స్ 3 years I've been working. I worked there. 3 సంవత్సరాల తరబడి అక్కడ పని చేస్తూ ఉన్నాను. నాకు ఇక అది అలవాటు అయిపోయి మందిరం గురించి, సేవ గురించి పట్టింపు లేకుండా పోయింది. ఎన్నోసార్లు కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నా భార్యతో మాట్లాడాడు, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. ఒకరోజు నేను వేరే పని మీద స్పీడ్గా బండి మీద వెళుతుంటే కుక్క అడ్డం వచ్చింది. దాన్ని గట్టిగా గుద్దేసేసరికి అది చచ్చిపోయింది. నేను ఎగిరి పక్కన పడి దాదాపుగా ఈ వైపు 1 మీటర్ దూరం నేను అలాగూ తల రాసుకుంటూ వెళ్ళిపోయింది. చచ్చిపోయాను అనుకున్నాను. కానీ వెంటనే లేచి, మళ్ళీ ఎవరు లేరు అక్కడ, నా బండి నేనే స్టార్ట్ చేసుకుని వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ తలకి మరి బండి దుడిచే గుడ్డ ఒకటి ఉంటే దాన్ని కట్టుకొని, రక్తం కారుతుంటే ఇంటికి వచ్చేసి అలాగ పడుకున్నాను. పడుకుంటే ఇక లేవనికి రావట్లేదు, ఎందుకంటే కాలర్ బోన్ విరిగిపోయింది. కాలర్ బోన్ విరిగిపోయి చాలా చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితులు. తర్వాత నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు నన్ను సేవకు పిలిచావు, దీనికి కాదురయ్యా, ఈ పని కాదు నన్ను పిలిచింది, నువ్వు నన్ను సేవకు పిలిచావు. సేవలో నమ్మకంగా ఉండాల్సిన నేను ఈ దౌర్భాగ్యపు స్థితిని ఎదుర్కొన్నాను. గాడ్ బ్రోక్ మీ. దేవుడు నన్ను విరగ్గొట్టి, నలగొట్టి మళ్ళీ తిరిగి సేవలో నిలబెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఏ కొదువు కూడా లేదు. ప్రభు సమస్తాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుడు మనల్ని పిలిస్తే తప్పకుండా మన బొక్కలు ఎర్రగొడతాడు. మనం తప్పిపోయినప్పుడు
అవిధేయతలో ఉన్నప్పుడు మన ఇష్టం, నాకు దాంట్లో బాగా లాభం వస్తుంది కదా నువ్వు సైడ్ ట్రాక్ అయితే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? దేవుడు నిన్ను పట్టుకొని లాగుతాడు. ఒకవేళ పరిచర్య దర్శనం కలిగిన వారు ఈ మాటలు వింటుంటే, నేను మాటలు చెప్తున్నాను, దేవుడు నిన్ను పట్టుకుని లాగి తన సేవలో నిలబెడతాడు. సచ్ ఎ లవింగ్ గాడ్ హీ ఈస్. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. సౌలుని దేవుడు విడిచిపెట్టలేదు. సౌలు బాగా గర్వంగా, ఎంతో పొగరుగా తన పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టక అతన్ని పట్టుకున్నాడు. సౌలు అనుకున్నాడు, నా జీవితం ఇలాగే నేను అందరిని చంపేస్తాను, అందరిని ఇది చేస్తాను, అది చేస్తానని. నిజంగా చాలా భయంకరమైన సిచ్యువేషన్లో అతను ఉన్నప్పుడు ఆ గర్వాన్ని, ఆ పొంగును దేవుడు అణిచి అంటున్నాడు, అతనికి ఇచ్చిన పరిచర్య ఏంటంటే, అతనికి ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే, అతడు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, యూదుల ఎదుట, అన్యజనుల ఎదుట నా నామం నిమిత్తమై బహుబలంగా వాడబడాలి అని అంటూనే శ్రమలు అనుభవించాలని కూడా దేవుడు చెప్పాడు. శ్రమలు అనుభవించాలి. సేవ అంటే ఏదో ఈ రోజులో సేవ అనగానే చక్కగా ఆడి కార్, పెద్ద పెద్ద బంగళాలు, ఈ రోజున సేవకి ఆ ముఖం వచ్చేసింది. కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ సర్వీస్, దట్ ఈస్ నాట్ ద ట్రూ మినిస్ట్రీ. నిజమైనటువంటి పరిచర్య కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆ పరిచర్య ప్రారంభమైనప్పుడే దానికి విజయము, దానికి నెమ్మది, దానికి కృప ఉంటుంది. ఏ సమస్య లేకుండా నీ పరిచర్య ముందుకు సాగుతుంది అని అంటే సమస్య అన్ని వైపుల నుంచి వస్తుంది. కొన్నిసార్లు సంఘంలో, కొన్నిసార్లు ఏమండి బయట సమాజం ద్వారా, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి ద్వారా నీకు సమస్యలు వస్తున్నాయంటే నీ సేవ అభివృద్ధి చెందుతున్న అర్థం. ఏ సమస్యలు రావట్లేదంటే మనలో మనం కొన్నిసార్లు పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభువా ఏంటి, ఏ సమస్య రావట్లేదు, నేను దర్జాగా కులాసాగా ఉన్నాను ప్రభువా, ఏంటి నాయన ఇది. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, దర్జాగా కులాసాగా ఉన్నాను ప్రభువా, ఏంటి ఇది పరిస్థితి. కొన్నిసార్లు అలాగే శ్రమలో, శోధనలో, ఏదైనా ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ భారము, ఆ ప్రార్థన జీవితం, ఆ వాక్య ధ్యానము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అటువంటి అనుభవంలోకి మనం నడిపించబడాలి ప్రియులారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. అంత కఠినాత్ముడైనటువంటి సౌలును దేవుడు మార్చినప్పుడు, ఈ రోజున ఏ కఠినాత్ముడి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ కుమారుడా, కుమార్తె, లేదా నీ భార్యనా, నీ భర్తనా, ఎవరి గురించి నువ్వు మొరపెడుతున్నావో, ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, వాళ్ళు 100కి 100% లేదా 100కి 200% మారుతారు. ఇట్ ఈస్ మ్యాండటరీ. గాడ్ కెన్ చేంజ్ ఎనీబడి. ఎస్, గాడ్, దెర్ ఈస్ నో వన్ ఇన్ ద వరల్డ్ హూమ్ గాడ్ కెనాట్ చేంజ్. There is none in the world whom God cannot touch. He can touch anybody. But your prayers matters the most. నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి అనేక కఠిన హృదయాలని మనం మార్చి ప్రభు దగ్గర తీసుకుని వచ్చే వారంగా ఉందుము గాక. అటువంటి కృప, కనికరము, నెమ్మది, సమాధానం ప్రభు మీ జీవితాల్లో కలగజేసి ఆశీర్వదించును గాక. Amen. God bless you. Thank you for watching. Let's pray. Father, we thank you, Jesus. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంత చక్కటి అవకాశం మాకు ఇచ్చి నేను స్తుతించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు నాయనా. ఎంతమంది అయితే బిడ్డలు ఈ మాటలు వింటూ వారి హృదయాల్లో నాయనా నీ వాక్యం నింపుకున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. కఠినాత్ముడైనటువంటి సౌలుని మార్చినప్పుడు, అననీయ సౌలు గురించి ప్రార్థన చేసాడు, కఠినాత్ముడు మార్చి. అననీయనే ఆశ్చర్యపోనంతగా నువ్వు చెప్పావు ప్రభువా, ఇదిగో సౌలు ప్రార్థన చేస్తున్నాడు అన్నావు. ఎవరి గురించి అయితే మేము ఆయన భారం కలిగి ప్రార్థన చేస్తామో, వాడు మారడు, కఠినాత్ముడు, పనికిరాని వాడు అనుకుంటామో, వాడి గురించి ఒక దినాన్ని నువ్వు చెప్తావు ప్రభువా, ఇదిగో వాడు ప్రార్థన చేస్తున్నాడని. దేవా స్తోత్రము. అటువంటి కృపను అనేక కఠినాత్ముడు మార్చి నీ సన్నిధిలో నిలబెట్టమని అడుగుతున్నాం దేవా. ఎవరి గురించి అయితే మేము ప్రార్థన చేస్తున్నాం వారు 100కి 200% మారు మనసు పొందుతారు. అది ఇట్ ఈస్ మ్యాండటరీ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ దాట్ ఓ గాడ్. నీ కృపను బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నిండారుగా నిన్ను అనుభవిస్తూ నీ సన్నిధిలో దీవించబడాలని కోరుతూ ఈ మాటలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సీ యూ ఆల్ టుమారో బై ద సేమ్ టైం. ఇదే సమయానికి మనందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని గణపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బ్లెస్సింగ్స్ టు యూ ఆల్.